మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. జేఎంఆర్ యూఎస్ నుంచి ఇండియాలో ల్యాండ్ అయిపోతారు. అయితే నేరుగా బంగ్లాకి కారులో వెళ్తున్నవాడు ఉన్న పలంగా 4 కార్లను కూడా ఆపేసి వాళ్ళనందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసి ఆటో కోసం రోడ్డుపై వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే గుడికి వెళ్ళొస్తానన్న లక్ష్మి ఆటోలో గుడికి వెళ్తూ ఉంటుంది. సరిగ్గా లక్ష్మి వెళ్తున్న ఆటోనే జేఎంఆర్ ఆపుతూ ఉంటాడు. సార్ ప్యాసింజర్ ఉన్నారు సార్ అని అతను చెప్తాడు. పర్వాలేదు నేను కూడా అర్జెంటుగా వెళ్ళాలి అని అతను అంటాడు. పర్వాలేదు ఎక్కించుకోండి అని లక్ష్మి చెప్తుంది. అయితే ఆటోలో ఎవరున్నారా అని జేఎంఆర్ తొంగి చూస్తూ ఉంటే తన కూతురు సంయుక్తలాగా లక్ష్మి అచ్చం అలాగే ఉంటుంది. అదేంటి అచ్చం నా కూతురు సంయుక్తలాగా ఉందే అని జేఎంఆర్ మనసులో అనుకుంటూ లక్ష్మి పక్కనే ఆటోలో కూర్చొని ఉంటాడు. ఇక ప్యాకెట్లో ఉన్న పర్సుని కాస్త బయటికి తీసి తన కూతురు సంయుక్త ఫోటోని లక్ష్మి ముఖాన్ని పదే పదే చూసుకుంటూ ఉంటాడు. పక్కనే కూర్చొని మరీ అలాగే చూసుకుంటూ ఉంటే లక్ష్మి ఇదేది పట్టించుకోకుండా తన పాటికి తాను ఉంటుంది. తర్వాత మనకి సంయుక్తని చూపిస్తూ ఉంటారు. జేఎంఆర్ ఇండియాలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త. ఇప్పుడు ఆ జేఎంఆర్‌తోనే మిత్ర ప్రాజెక్ట్‌ని మొదలు పెట్టాలని, అర్జున్ కూడా మొదలు పెట్టాలని పోటీ పడుతూ ఉన్నారు. అలాంటి ప్రముఖ పారిశ్రామికవేత్త, చాలా ముఖ్య వ్యక్తి అయిన జేఎంఆర్ కూతురు సంయుక్తని మనకి ఇప్పుడు అచ్చం లక్ష్మిలాగే ఉండటం చూపిస్తూ ఉంటారు. ఇక సంయుక్త కారులో దిగి మోడ్రన్ డ్రెస్‌తో దిగి వస్తూ ఉంటే 5, 6 మంది సెక్యూరిటీ గార్డ్‌లు సంయుక్త వెనకాలే వస్తూ ఉంటారు. అలా లక్ష్మి, సంయుక్త డబుల్ యాక్షన్‌లో మనకు ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు. మోడ్రన్ డ్రెస్‌లో లక్ష్మి లుక్ అదిరిపోయి ఉంటుంది. ఇప్పుడు జేఎంఆర్ లక్ష్మితో కలిసి ఏం చేస్తాడు? అసలు సంయుక్త ఇప్పుడు ఏం చేస్తోందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.